రేపే మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సోమావతి అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా 7 నుండి 9:45 లోపు ఇది ఒక్కటి వేసి ఆకు మీద దీపం పెడితే చాలు, గంటలో మీ జాతకం మారిపోతుంది. ఇక డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇలా దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది. దానికి తోడి ఏంటంటే కనుక ఎంత చండాలమైన జాతకమైనా సరేనండి, చక్కబడడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అసలు ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, అలానే కాకుండా మనము ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఈ దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనలో చాలామంది కూడా ఏంటంటే మాది చండాలమైన జాతకం, మాది అంటే చాలా వరకు కూడా దరిద్ర జాతకం అని బాధపడుతూ ఉంటారు. జాతకం బాగాలేనప్పుడు చేసే పనుల్లో కూడా ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి, తీవ్రమైన ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటేనండి, జాతకాన్ని తీసుకొని కూడా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. ఉన్నవాళ్ళు ఏంటంటే కనుక బాగండి జాతక పరిశీలన చేయించుకుని రాళ్ళు రత్నాలు ధరిస్తూ ఉంటారు. అలా మనం ఏంటంటే అవి ధరించేంత స్తోమత మనకు ఉండదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రం బాగా కలిసి వచ్చినప్పుడు మనం ఈ యొక్క దీపం పెట్టుకుంటే మనకు అద్భుతం జరుగుతుందన్నమాట. అష్టైశ్వర్యాలు సిద్ధించడం అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే కలుగుతుందన్నమాట. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. రాహుకేతు ప్రభావాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ దీపం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అసలు ఎలా మనము అంటే ఏ విధంగా దీపం పెట్టాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, దీపం పెట్టేటప్పుడు దీపం కింద ఎప్పుడు కూడా ఒక ఆకుని పెట్టుకోవాలి. అది ఏ ఆకైనా పర్వాలేదు, ఏ ఆకుని పెట్టినా మనకు పర్వాలేదు. కానీ మనం ఏంటంటే కనుక నార్మల్గా 2 ఆకులు వాడతాం, తమలపాకు లేదంటే రావి ఆకు. ఈ 2 వాడే మనం దీపం పెడతాం. డైరెక్ట్గా భూమిపై ఎప్పుడు దీపం పెట్టకూడదు. అంటే నేలపై మనము అంటే దీపాన్ని వెలిగిస్తే అదేంటంటే కనుక భూమి అగ్గిని భరించదు. కాబట్టి ఏంటంటే భూమాత మనని శపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే మనకేంటంటే దైవానుగ్రహం కలగకుండా పోతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక అమావాస్య, సోమావతి అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, అత్యంత పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఏంటంటే కనుకనండి చక్కటి ఘడియలతో ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. తిరుగులేని యోగాలు సిద్ధిస్తాయని చెప్పదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్క దీపం పెట్టండి. ఎంతటి దరిద్రుడైనా సరే కుబేరుడవుతాడు, ఎంత చండాలమైన జాతకమైనా సరే చక్కగా మారిపోవటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జాతకం బాగాలేనప్పుడు చేసే పనుల్లో తీవ్రమైన ఆటంకాలు వస్తాయి, తీవ్రమైన అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడ్డప్పుడు ఏంటంటే కనుక మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా అవుతుందో కూడా తెలియక మనం ఏంటంటే అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుకనండి మనం జాతక పరిశీలన చేయించుకుంటాం. అసలు మన జాతకంలో ఏ గ్రహాలు మాకు అనుకూలించటం లేదనేసి మనము పరిశీలన చేయించుకున్నప్పుడు కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే మనకు రేపు అంటే ఇక ఈ సంవత్సరంలో చివరి అమావాస్య అండి. మన దరిద్రాలను పోగొట్టుకోవాలన్నా, మన జాతకాన్ని మార్చుకోవాలన్నా, మనం కొన్ని సమస్యల నుంచి బయటపడాలన్నా సరే ఈ దీపం మనకు చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయాలన్నమాట. దీపం వెలిగించడం వల్ల దీపం దారి చూపిస్తుంది, దీపం మన జీవితాన్ని నడిపిస్తుంది, దీపం వెలుగు ఇస్తుంది కదా. అది మన జీవితానికి వెలుగును చూపుతుందని చెప్పొచ్చు. దీపం జ్యోతి లక్ష్మీదేవి అయితే ఆ ప్రమిద శివయ్యగా పరిగణిస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక దీపం పరబ్రహ్మ అంటే జ్యోతిగా భావిస్తూ ఉంటారు. దీపం ఏ ఇంట్లో అయితే నిత్యం వెలిగిస్తారో ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే దైవ నిలయంగా మారిపోతుంది. అలానే కాకుండా దీపం లేని ఇల్లు నరకంతో సమానమని శాస్త్రమే చెబుతుంది. అందుకే మనం ఏంటంటేనండి నిత్య దీపం పెట్టకపోయినా కనీసం తిదివార నక్షత్రాల్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అలా చేసుకోవడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఈ దీపం ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఇది మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయం ప్రాంగణంలో కూడా మనం వెలిగించుకోవచ్చు. అమావాస్య కాబట్టి ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత స్నానం చేసే నీటిలో మనం స్నానం చేసేటప్పుడు ఉప్పు పసుపు కలుపుకొని చేసి మనం ఏంటంటే ఇంట్లో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మనం పుష్పాలతో అలంకరించుకొని చక్కగా దీపారాధన చేయాలి. ఈ దీపం మీ వీలుని బట్టి మీరు ఇంట్లో చేసుకోండి, లేదంటే కనుక శివాలయం ప్రాంగణంలో కానీ గజస్తంభం దగ్గర కానీ ఈ దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. ఈ దీపం వల్ల మనకైతే మంచి మేలు చేకూరుతుంది. 2024 సంవత్సరంలో మనం పడ్డ కష్టాలకు ఏంటంటే కనుక చక్కగా ప్రతిఫలం లభిస్తుంది. ఈ దీపం పెట్టడం వల్ల 2025 సంవత్సరంలో ఏంటంటే మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది. జాతక దోషాలన్నీ కూడా పోయి మనకు అదృష్టం ఐశ్వర్యం వరిస్తుందని చెప్పొచ్చు. రాహుకేతు ప్రభావాలు కావచ్చు, అలానే కాకుండా గురువు యొక్క అనుగ్రహం లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. దైవ అనుగ్రహం కూడా ఉండదు. గ్రహాలు నీచ స్థాయిలో అంటే నడుస్తూ ఉంటాయి. స్థితిగతులు బాలేక కూడా మనకు కొన్నిసార్లు ఏంటంటే గ్రహాలలో మార్పుల వల్ల కూడా ఏంటంటే గ్రహస్థితి మెరుగుపడదు కదా. అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక
ఈ దీపం ఉపయోగపడుతుంది. నార్మల్గా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, దైవానుగ్రహం కలిగించుకోవాలంటే రేపు ముఖ్యంగా అమావాస్య తిథి రోజున ఒక తమలపాకు కానీ లేదంటే కనుక రావి ఆకును కానీ తీసుకుని దానిపైన స్వస్తి గుర్తు వేసి దీపారాధన చేసి ఆ దీపంలో బెల్లాన్ని వేసి వెలిగించుకోండి. చిటికెడంత బెల్లాన్ని వేసి ఈ దీపం పెట్టుకుంటే ఏంటంటే కనుక మీకు దైవానుగ్రహంతో పాటు చక్కగా ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి అవకాశం ఉంటుంది. మీ దరిద్రాలకు ఏంటంటే కనుక ఇక ముగింపు పలికినట్టుగా మనకు ఈ పరిగణించబడుతుంది ఈ దీపం. కాబట్టి చిటికెడంత దీపాన్ని వేసి వెలిగించాలి. ఎలా వెలిగించాలంటే కనుక దీపం పెడతాం కదా ఆకు మీద ప్రమిదను కానీ మీరు వెలిగించే కుందులు కానీ ఏవైనా సరే పెట్టండి. తమలపాకు కానీ రావి ఆకు కానీ స్వస్తిక్ గుర్తు కానీ ఓం గుర్తు కానీ ఇవి వేయటం కుదరకపోతే కనీసం బొట్టు పెట్టైనా సరే ఆకు మీద ప్రమిదను పెట్టి అందులో అంటే నువ్వుల నూనెను పోసేసి 2 వత్తులను ఒక వత్తిగా చేసి దీపం వెలిగించి ఆ దీపం నూనెలో ఏంటంటే గనక చిటికెడంత వెల్లాన్ని తీసుకుని వేసుకోవాలి. అలా వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోవాలి. దైవానుగ్రహం కలగాలి, ధనం రావాలి, సంపాదన పెరగాలి, ఐశ్వర్యం కలగాలి, అలానే కాకుండా 2024లో పడ్డ కష్టాలన్నీ కూడా పోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని దీపాన్ని మనం ఏంటంటే కనుకనండి ఇలా వెలిగించుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ దీపానికి ఒక పుష్పం కానీ చిన్న బెల్లం ముక్క నైవేద్యం కానీ పెట్టుకోవాలి. అలా కూడా మనకు ఫలితం ఉంటుందని. అలాగే కాకుండా దీపం ఒకటే ఎప్పుడు కూడా అండి ఇలా నార్మల్గా ఒకటే పెట్టి వదిలేయకూడదు. దానికి పుష్పం కానీ బెల్లం ముక్కని కానీ పెట్టాలి. చాలా మంది కూడా దీపం వెలిగించిన తర్వాత అయిపోయింది అనుకుంటారు, కానీ దీపం ఎప్పుడు కూడా ఒంటరిగా అంటే వెలిగించకూడదని మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అలా చేయకండి. ఇలా ఈ విధంగా దీపం పెడితే దైవానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. ముఖ్యంగా మనం ముందుకు వెళితేనే కదా ఏదైనా సరే అంటే సాధించగలుగుతాం. కాబట్టి ముందుకు వెళ్ళడానికి దైవానుగ్రహం కలిగించుకోవడానికి మనం చెప్పిన ఈ దీపం అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెడుతుంది అనమాట. ఇక ఆ తర్వాత మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు పోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక లవంగాల దీపం పెట్టాలి. ఇది ప్రతి సోమవారం కూడా కొంత లక్షల్లో అంటే ఈ దీపాన్ని వెలిగిస్తారని మనకి ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. ఎందుకంటేనండి ఈ దీపం మన కష్టాలను తీరుస్తుంది. మన కష్టాల నుంచి మనని గట్టెక్కించడానికి లవంగాల దీపం చక్కగా మనకి ఏంటంటే కనుక ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఏమీ లేదు, దీపం పెట్టుకొని అందులో పువ్వుండే లవంగాన్ని వేయాలి, ఒకటే వేయాలి. దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఎందుకంటే అది అంటే దీపంలో వేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన కష్టాన్ని తీసేసుకుంటుంది, మనకుండే ఇబ్బందిని తీసేసుకుంటుంది. కాబట్టి మనం దీపం అంటే చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కదండి దీపము. మళ్ళీ ఆ దీపంలో మనం ఏంటంటే వేసిన లవంగాన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టాలి. తులసికోట మొదట్లో మాత్రం పాతి పెట్టకండి. మిగతా చెట్ల దగ్గర ఎక్కడైనా సరే పాతి పెట్టండి, లేదంటే పచ్చని మొక్కల్లో వేసేసుకోండి, సరిపోతుంది. అలా కూడా మీ కష్టాలు పోయి మీకు మంచి ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఏంటంటే కనుక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కష్టాలనేవి లేకుండా ఏంటంటే కనుకనండి చక్కగా మీరు అభివృద్ధిలోకి రావడానికి కూడా ఈ లవంగాల దీపం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఆర్థికంగా కూడా మీకు కలిసి రావడానికి లవంగాల దీపం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనకండి నార్మల్గా యాలక్కాయని వేసి దీపం పెడితే ధనం వస్తుంది. 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించడానికి, ధన ద్వారాలు తెచ్చుకోవడానికి, అలానే కాకుండా 4 దిక్కుల నుంచి కూడా ఏదో ఒక దిక్కు నుంచి మన దగ్గరికి డబ్బు ప్రవాహంలాగా అంటే రావటానికి ఉపయోగపడుతుంది యాలకుల దీపం. అంటే యాలకులదైనా సరే మీరు పెట్టుకోవచ్చు, లవంగాలదైనా సరే పెట్టవచ్చు, బెల్లంతోనైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా పెడితే ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయి. గుర్తు పెట్టుకోండి, అన్ని కలిపి కూడా మనం పెట్టుకోకూడదు. అలా పెడితే కూడా మనకి ఏంటంటే పెద్దగా ఫలితాలు రావు. ఏ కష్టాన్ని అయితే మీరు అనుభవిస్తున్నారో, దేనివల్ల అయితే సఫర్ అయిపోతున్నారో దాన్ని బట్టి మీరు దీపారాధన చేసుకుంటే మంచిది. కానీ లేదంటే కనుక మీరు అన్ని కలిపి ఒకటే దాంట్లో వేసి దీపం పెడితే ఆ దీపం భగవంతుడికి చేరదు, మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మనం దీపం పెట్టినా కానీ దానికి పెద్దగా ఏంటంటే ప్రతిఫలం అనేది లభించదనమాట. అందుకే అలా చేయకుండా ఈ విధంగా చేసేసుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మీ కోరికలను తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేయండి. బిల్వపత్రం మనందరికీ తెలిసిందే కదా. బిల్వపత్రం అనేది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ రోజు సోమావతి అమావాస్య కాబట్టి అది దొరికితే తెచ్చుకోండి, లేదంటే కనుక ఒక తమలపాకునైనా సరే తీసుకోండి. తీసేసుకుని మీ పెద్ద కోరిక, కొంతమందికి వివాహం జరగాలని ఉంటే, కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఉంటుంది, కొంతమందికి వృత్తిలో బాగా రాణించాలంటుంది. అంటే వీళ్ళవి కోరికలు ఉంటూ ఉంటాయి కదండి. మనకు నార్మల్గా మనిషికి అన్లిమిటెడ్ కోరికలు అనమాట. ఎన్ని కోరికలు కోరుకున్నా కానీ అవి ఇంకా ఉంటూనే ఉంటాయి. కోరికలు అనేవి తీరడం. మనం ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరిక చెప్పుకుంటాం, కోరిక కోరుకుంటాం, అయినా కానీ తీరగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈరోజు బిల్వ పత్రముతో కానీ తమలపాకుతో కానీ ఈ పనిని చేయటం వల్ల ఖచ్చితంగా ఏంటంటే కనుక కోరిక తీరుతుందని పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట. ఈరోజు మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే అద్భుతం జరుగుతుంది. ఇలా మీరేంటంటే కనుక తమలపాకుని తీసుకుని దాంట్లో ఏంటంటే కనుక దానిపైన పసుపుని కలిపి ఓం నమ శివాయ అని రాసేసి ఆ తర్వాత మీ కోరిక రాసి మనం ఏంటంటే కనుక ఇలా
చక్కగా మనము శివయ్య పటం ముందు పెట్టుకోవాలి. ఇలా పెడితే మన కోరిక తీరుతుంది. ఆ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది, శివానుగ్రహం కలుగుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే ఆచరించండి. ఇక తర్వాత వచ్చేసి ఈరోజు ఈ విధంగా మనము గుళ్ళో కూడా చేయొచ్చు. అంటే మనం నార్మల్గా శివాలయానికి వెళ్తాం కదా, శివాలయం ప్రాంగణంలో లేదంటే కనుక శివాలయం అంటే గుళ్ళోనే ఏంటంటే కనుక మనం ఆకుపైన ఇలా కోరికను రాసేసి ఆ కోరికను ఏంటంటే కనుక శివుడికి సమర్పిస్తే ఖచ్చితంగా కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది. 21 రోజుల్లో లేదా 11 రోజుల్లో కోరికను తీర్చుకునే అవకాశం కూడా ఉంటుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా ఈ విధంగా ఈ చిన్న చిన్న పనులండి, ఇవి చాలా చిన్న పనులు కానీ ఫలితాలు మాత్రం అధికంగా ఉంటాయన్నమాట. ఇలా చేసేసుకోవడం వల్ల మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. సోమావతి అమావాస్య రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. ఏ స్త్రీ అయితే ఈ రోజు ఉపవాసం ఉంటుందో ఆ స్త్రీ యొక్క భర్త చక్కగా సంపాదనను అందుకుంటాడు. సంపాదించే మార్గాలు అంటే ఖచ్చితంగా తెలుస్తాయి. అలానే కాకుండా సంపాదన విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలిపి ఆ నీటితో అంటే ఇంటిని క్లీన్ చేసుకుని ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించి శివుడిని పూజించి ఉపవాసం ఉన్న స్త్రీ ఏంటంటే ఉన్న స్త్రీ యొక్క భర్త ఖచ్చితంగా ఏంటంటే కనుక ధనవంతుడు అవుతాడని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉండాలి, కానీ కటిక ఉపవాసం ఉండకూడదు. నార్మల్గా పళ్ళు పలహారాలు తీసుకుంటూ ఉపవాసం ఉంటే చాలా మంచిదన్నమాట. ఈరోజు ఏంటంటే కనుకనండి మనం ముఖ్యంగా ఉల్లి వెల్లుల్లి తినకూడదనమాట. ఈ అమావాస్య శివుడికి అంకితం చేయబడేది కాబట్టి ఇలా దీనికి దూరం ఉంటే చాలా మంచిది. నార్మల్గా ఏంటంటే సింపుల్గా ఆహారం తీసేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక ఇవి దానం చేయండి. ఇవి దానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, శివానుగ్రహం కలుగుతుంది, అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. ఇవి దానం చేయటం వల్ల అంతకంత మన సంపాదన పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈరోజు పంచదార, బియ్య పిండి అలానే కాకుండా ఏంటంటే కనుక గోధుమలు, బియ్యము దానం చేసిన వారి ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్రమే చెబుతుంది. ఇవి దానం చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది, మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుందని కూడా మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఇవి దాన ధర్మాలు చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీకు తోచింది ఈ విధంగా ఏంటంటే దానం చేయండి. మీరేంటంటే కనుక ఆహార పదార్థాలను కూడా దానం చేయొచ్చు, పేదవారికి కడుపు నిండా అన్నం కూడా పెట్టవచ్చు, డబ్బుని కూడా దానం చేయొచ్చు. ఏ దానం చేసినా కానీ ఫలితం ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక పరమ పవిత్రమైన రోజు, అంటే మనకు సోమావతి అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజునండి మీరు గుర్తుపెట్టుకోండి, మీ కోరిక ఏదైనా సరేనండి ఇలా మనం ఏంటంటే కనుక తమలపాకుపై రాసి పెట్టాలని చెప్పాం కదా, అలానే కాకుండా ఈ రోజున ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చేసుకోగలుగుతారు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను కూడా మీ ఇంటికి కొని తెచ్చుకోండి. ఈ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మీ సొంతం లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చొని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మీ సంపాదనను విపరీతంగా పెంచుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. ముందుగా ఏంటంటే కనుక ఈ రోజు అండి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే పసుపు కొంటే మీరు సంవత్సరం పొడుగునా కూడా, అంటే ఇప్పుడు ఇంకా మనకు ఇంకొక రోజు 2 రోజులైతే ఈ యొక్క 24వ సంవత్సరం అయిపోయి 25వ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో ఏంటంటే మీరు అద్భుతాలను చూడగలుగుతారు. అమావాస్య రోజున పసుపుని కొంటే, ఉప్పుని కొని, పసుపుని కొని, యాలకులను కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటితో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి చేరుతుంది. మీరు 3 తెచ్చుకోకండి, 1 తెచ్చుకోండి, వాటిని పూజ గదిలో పెట్టండి, పూజించుకోండి, ఆ తర్వాత మీరే దాన్ని వాడుకోండి. అలా చేసుకోవటం వల్ల మంచిదన్నమాట. ఎంత ఉంటుందండి? 10 రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్, 10 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్, అలానే కాకుండా ఒక 15 రూపాయలు పెడితే మనకి యాలకులు వస్తూ ఉంటాయి. సింపుల్గా మనకి ఏది కావాలో అది చూసేసుకొని తెచ్చేసుకొని ఆ తర్వాత పూజ గదిలో పెట్టుకోవాలి. వెంటనే వాడుకోకూడదు. పూజ పూర్తయిపోయిన తర్వాత అమావాస్య ఘడియలు, అంటే అమావాస్య అంటే కనుక మనకు 24 గంటల పాటు ఉంటుందన్నమాట. అంటే ఒక రోజు మొత్తం అమావాస్య ఏర్పడుతూ ఉంటుంది. అందులో ఏంటంటే కనుక కొన్ని అమృత ఘడియలు ఏర్పడతాయి, కొన్ని ఏంటంటే కనుక చెడు ఘడియలు కూడా ఉంటూ ఉంటాయి. అమృత ఘడియలు అంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా మనం చేసే పనుల పరంగా, మనం చేసే కొన్ని అంటే పరిహారాల పరంగా ఏంటంటే కనుక చక్కగా యోగించే సమయం అని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా అమావాస్య అంకితం చేయబడుతుంది. ఎంత లేని వారైనా సరే ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెడుతూ ఉంటారు. ఈ రోజున శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇష్టంగా లక్ష్మీదేవిని పూజించిన వారి ఇంట్లో ఆ తల్లి నాట్యం ఆడుతుందని కూడా పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. మీకు నచ్చిన వస్తువు ఏదైనా పర్వాలేదండి, ఒకటి తెచ్చేసుకోవటం వల్ల అయితే మంచి జరుగుతుంది. వీలుంటే ఈ రోజు నైవేద్యం చేసి కూడా భగవంతుడికి పెట్టుకోండి. అలా కూడా మీకు ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు.